ఫ్రెండ్స్, మనం ఎంతటి ఆధునిక యుగంలో ఉన్నా కొందరు మనుషులు ఇప్పటికీ అంధ విశ్వాసాల, మూఢనమ్మకాల, నరబలుల దారిలో నడుస్తూ వాళ్ళ జీవితాల్ని కోల్పోతూనే ఉన్నారు. దానికి సంబంధించిన 2022 సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని పదనంతిట్ట జిల్లాలోని ఎలంతూరు గ్రామంలో నిజంగా జరిగిన అత్యంత భయంకరమైన, క్రూరమైన నరబలి కేసు గురించి మీకు ఇప్పుడు చెబుతాను. ఒక బాగా చదువుకున్న, వెల్ ఎడ్యుకేటెడ్ అయిన కుటుంబం మూఢనమ్మకాలు, నరబలుల మంత్రగాళ్ల మాయలో పడి వాళ్ళ జీవితాలని ఎలా అతి దారుణంగా కోల్పోయారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ న్యూస్ అనేది అప్పట్లో కేరళలోనే కాదు, యావత్తు దేశవ్యాప్తంగా చాలా సెన్సేషనల్ క్రియేట్ చేసింది. సో అందుకని ఈ స్టోరీని మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. భగవాన్ సింగ్, లైలా సింగ్ అనే పేరు గల ఇద్దరు భార్యాభర్తలు బాగా చదువుకున్న ఒక ఆయుర్వేద వైద్యులు. అయితే వీళ్ళు కేరళలోని ఎలంతూరు గ్రామంలో ఒక ఇంట్లోనే క్లినిక్ని నడుపుకుంటూ రోగులకి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళకి తల్లిదండ్రులు ఎవ్వరూ లేరు. పెళ్ళై చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కూడా లేరు. వాళ్ళిద్దరే ఒక కుటుంబం. అయితే భగవాన్ సింగ్కు ఒకరోజు ఫేస్బుక్లో శ్రీదేవి అనే పేరుతో ఒక స్నేహితురాలు పరిచయమైంది. ఆ అమ్మాయి తన గురించి ఏమీ చెప్పలేదు. కేవలం శ్రీదేవి అనే ప్రొఫైల్ పేరు మాత్రమే అక్కడ ఉంది. భగవాన్ తన ఫేస్బుక్ స్నేహితురాలైన ఆ శ్రీదేవితో అలా దాదాపు 2-3 సంవత్సరాలుగా అలా మెసేజ్ చేస్తూ ఉన్నాడు. అయితే భగవాన్ శ్రీదేవి గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా తన గురించి ప్రతి విషయాన్ని ఫేస్బుక్లో ఆమెతో షేర్ చేసుకొని అలా చెప్పేవాడు. అంటే తన ఇంట్లో ఏమేమి సమస్యలున్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరి దగ్గర ఎంత అప్పు చేశాడో, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ప్రతి సమస్యను శ్రీదేవితో అలా ఫేస్బుక్లో చెప్పుకునేవాడు. అలా అతను ప్రతిరోజు తన సమస్యను చెప్పుకుంటూ ఉంటే అవతలి వైపు నుండి శ్రీదేవి మెసేజ్లో ఇలా చెప్పేది: మాకు కూడా ఇదే తరహాలో సమస్యలు ఉండేవండి. నిజానికి దీనికంటే ఎక్కువ సమస్యలే ఉండేవి. కానీ అప్పుడు మాకు ఒక మంత్రగాడు దేవుడిలా తారసపడి మా సమస్యలన్నింటినీ తన మీదకి తీసుకొని మమ్మల్ని కొన్ని దోషాల నుండి విముక్తి చేశాడు. ఇప్పుడు నేను, నా కుటుంబం ఎటువంటి సమస్యలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నాము. కావాలంటే ఆ మంత్రగాడి నంబర్ మీకు ఇస్తాను. ఒకసారి మీ ఇంటికి పిలిపించుకొని మీకున్న సమస్య ఏదైనా ఉంటే అతనితో చెప్పుకోండి అని చెప్పేది. దానికి భగవాన్ సింగ్ సరే అయితే ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామని ఒప్పుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత మహమ్మద్ షఫీ అనే వ్యక్తి భగవాన్ సింగ్ ఇంటికి వచ్చి, శ్రీదేవి చెప్పిన మంత్రగాడిని నేనే, ఆమె నన్ను ఇక్కడికి పంపింది, మీ సమస్య ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. దానికి భగవాన్ మరియు అతని భార్య లైలా, స్వామి, మేము చాలా అంటే చాలా సమస్యల్లో ఉన్నాము. మేమంతా అప్పుల పాలైపోయాము. డబ్బుకు సంబంధించి చాలా సమస్య ఉంది. మరియు భార్యాభర్తల సంబంధం కూడా ఏమీ బాగాలేదు అని తన సమస్యలన్నిటినీ ఆ స్వామీజీతో చెప్పుకుంటారు. వాటన్నిటినీ కూర్చొని శ్రద్ధగా విన్న తర్వాత ఆ మహమ్మద్ షఫీ ఆ భగవాన్ను పక్కకి తీసుకువెళ్ళి ఆయనతో ఇలా మాట్లాడతాడు: మీ మీద ఎవరో చాలా బలమైన చేతబడి చేశారు. దానిని నేను నా మీదకి తీసుకుంటాను. ఆ పూజ చివరిలో నేను నీ భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటాను. అలానే నేను నీ భార్యతో సంబంధం పెట్టుకోవడం నువ్వు నీ కళ్ళారా చూడాలి. అంటే నేను నీ భార్యతో లైంగికంగా సంపర్కం చేస్తున్నప్పుడు, అంటే నేను నీ భార్యతో సెక్స్ చేస్తున్నప్పుడు నువ్వు మా ఎదురుగా ఉండి అదంతా నువ్వు కళ్ళారా చూడాలి అని అతనితో అంటాడు. అసలు ఇక్కడ మీరు నమ్మలేరు, కానీ 6వ తరగతి కూడా పాస్గానే ఆ మహమ్మద్ షఫీ వెల్ ఎడ్యుకేటెడ్ అయిన భగవాన్ సింగ్ తన భార్యను అతనితో పడుకోబెట్టడానికి కూడా అతను సిద్ధపడతాడు. అంతేకాదు, ఆ మహమ్మద్ షఫీ ఆ లైలాతో లైంగిక సంపర్కం చేస్తుంటే ఆ భగవాన్ సింగ్ వాళ్ళ ఎదురే కూర్చొని అదంతా చూస్తూ ఉంటాడు కూడా. ఇది మీకు వింటుంటేనే అసహ్యంగా ఉంటే ముందుంది ఇంకా దారుణం. అలా మహమ్మద్ షఫీ ఆ భగవాన్ భార్యతో పడుకున్నాక ఆ షఫీ ఏమి చేస్తాడంటే, ఇక మీ మీద చేసిన చేతబడి అంతా నేను నా మీదకి తీసుకున్నాను కాబట్టి ఇకపై మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మీకు ఏ డబ్బు సమస్య ఉందో అదంతా పోతుంది. ముందు వచ్చే 10-15 రోజుల్లో మీరు చాలా అంటే చాలా డబ్బు చూస్తారు. అంతేకాకుండా చాలా సంతోషంగా ఉంటారు అని వాళ్ళకి అలా హామీ ఇస్తాడు. కానీ 2-3 నెలలైనా భగవాన్ మరియు అతని భార్య జీవితంలో ఎటువంటి మార్పు రాదు. వారి జీవితం ముందు ఎలా సమస్యలతో నిండి ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. అప్పుడు ఆ భగవాన్ ఆ షఫీకి ఫోన్ చేసి, ఏంది స్వామి, మీరు 10-15 రోజుల్లో మీరు చాలా ఎదుగుతారు, మీ సమస్యలన్నీ దూరమైపోతాయి అన్నారు. కానీ 10-15 రోజులు దాటిపోయి 2-3 నెలలు కూడా దాటిపోయింది, అయినా మా జీవితంలో ఎటువంటి మార్పులు లేవు అని ఆ షఫీని ప్రశ్నిస్తాడు. అప్పుడు అవతలి వైపు నుంచి ఆ షఫీ ఇలా అంటాడు: లేదు, మీ మీద చేసిన చేతబడి చాలా అంటే చాలా బలంగా ఉంది. మనం ఇంతకుముందు చేసిన పూజ సరిపోదు, మనం నరబలి ఇవ్వాలి అని చెబుతాడు. అప్పుడు ఆ భగవాన్, నరబల? స్వామి, ఇప్పుడు ఎక్కడి నుండి ఎవరిని తీసుకొచ్చి ఇవ్వగలం ఆ నరబలి అని అంటాడు. అవతల నుండి ఆ షఫీ ఇలా అంటాడు: మీరే ఎవరినైనా వెతకండి,
లేదంటే నాకు 3 లక్షలు ఇవ్వండి, నేనే ఎవరినైనా సిద్ధం చేస్తాను అని అంటాడు. సరే, ఊరికే రిస్క్ ఎందుకు తీసుకోవడం, ఇతనికే 3 లక్షలు ఇస్తే ఇతనే ఎవరినైనా సిద్ధం చేస్తాడని వెళ్ళి ఎడ్యుకేటెడ్ అయిన భగవాన్ సింగ్ ఆ 3 లక్షల రూపాయలు ఆ షఫీకి ఇస్తాడు. అప్పుడు ఆ షఫీ ఏం చేస్తాడు అంటే, ఒక 49 సంవత్సరాల వయసు గల రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముకునే రోస్లీ అనే ఒక స్త్రీని పట్టుకుంటాడు. చూడండి, ఆ రోస్లీకి ఒక కూతురు తప్ప వెనక ముందు ఎవ్వరూ లేరు. అలానే ఆ కూతురికి కూడా పెళ్ళయి ఉత్తరప్రదేశ్లో సెటిల్ అయిపోయి ఉంటుంది. ఆమె ఉంటున్న కేరళలో కూడా ఆ రోస్లీకి ఎటువంటి బంధువులు కానీ ఎటువంటి తెలిసిన వాళ్ళు కానీ లేరు. ఇలా రోస్లీ కేరళలో ఒంటరిగా రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అది గమనించిన ఈ షఫీ అటువంటి ఆమెను టార్గెట్ చేసుకొని ఆ షఫీ ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు ఒక ఆఫర్ ఇస్తున్నట్లుగా ఆమెతో ఇలా అంటాడు. ఈ లాటరీ టికెట్లు అమ్ముకోవడం వల్ల నీకు డబ్బులు రావని నాకు తెలుసు, అందుకే నా దగ్గర నీ కోసం ఒక ఆఫర్ ఉంది అని అంటాడు. ఆమె ఏమిటది అని అడిగినప్పుడు, మేము ఒక వీడియోని రికార్డ్ చేస్తున్నాము, అందులో ఒక అమ్మాయి కావాలి, కేవలం 10 నిమిషాల సీన్ అంతే, కానీ ఆ 10 నిమిషాల్లో నీకు 10 లక్షలు ఇస్తామని చెబుతాడు. కేవలం 10 నిమిషాల వీడియోకి 10 లక్షల రూపాయలు వస్తున్నాయంటే వెంటనే ఆ రోస్లీ ఏమీ ఆలోచించకుండా వెంటనే ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే ఈమెకి పెద్దగా చదువు ఉండదు. ఇంకా తర్వాత ఒకరోజు షూటింగ్ కోసమని ఆ రోస్లీని ఆ భగవాన్ ఇంటికి పిలిపించి ఆమె బట్టలన్నీ విప్పేసి ఆమెను మంచం మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు గట్టిగా కట్టేస్తారు. అప్పుడు ఆమె భయపడుతుంది. ఎందుకు నా చేతులు కాళ్ళు కడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇదంతా కేవలం వీడియోలో భాగమే అని ఆమెకు మాయ మాటలతో ఆప్యాయంగా సర్ది చెబుతారు. ఇంకా తర్వాత షఫీ ఏదో గట్టిగా మంత్రాలు చదవటం, పసుపు కుంకుమలు ఆమె మీద చల్లడం మొదలు పెడతాడు. అప్పుడు ఆమెకు అనుమానం వస్తుంది. లేదు గురు, ఏదో తప్పు జరుగుతుంది, ఇక్కడ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. అప్పుడే భగవాన్ భార్య అంటే లైలా సింగ్ ఒక పదునైన కత్తిని తీసుకొని వచ్చి సినిమాల్లో ఎలా అయితే నరబలి ఇస్తారో సేమ్ అలానే ఆ లాటరీ టికెట్లు అమ్ముకునే ఆ రోస్లీ యొక్క తలని నరికేస్తుంది. ఇక్కడ ఇంకా మనం ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, రోస్లీ చనిపోయాక ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆమె యొక్క కొంత శరీర భాగాల్ని ఈ ముగ్గురు ఉడకబెట్టుకొని తింటారు. మిగిలిన శరీర భాగాల్ని ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో గొంత తీసి పాటి పెట్టేస్తారు. ఇంకా తర్వాత ఆ షఫీ ఆ భగవాన్ అలానే అతని యొక్క భార్య లైలాకు హామీ ఇస్తాడు. ఏమిటంటే, ఈసారి మనం పూజ చేసి నరబలి కూడా ఇచ్చాము, మరియు ఆ పూజకు చేయవలసినవన్నీ చేశాము, కాబట్టి ఇంకొక 10-15 రోజుల్లో ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది అని వాళ్ళకి గట్టిగా హామీ ఇచ్చినట్లుగా చెబుతాడు. కానీ 10 రోజులు పోయి 20 రోజులు అవుతుంది. 20 రోజులు కూడా దాటిపోయి 1 నెల అవుతుంది. 1 నెల కూడా దాటిపోయి 2 నెలలు గడిచిపోతాయి. కానీ భగవాన్ మరియు అతని భార్య జీవితాల్లో ఎటువంటి మార్పులు రావు. మళ్ళీ 1-2 నెలలు గడిచిన తర్వాత ఆ భగవాన్ ఆ షఫీకి ఫోన్ చేసి, ఏంటి స్వామి, మొదట మీరు పూజ పేరుతో నా భార్యతో పడుకున్నారు, అప్పుడు ఏమీ జరగలేదు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం ఎవరినో తీసుకువచ్చి ఆ నరబలి కూడా ఇచ్చాము, అయినా మా జీవితాల్లో ఎటువంటి మార్పు జరగలేదు. ఎందుకు మా జీవితంలో ఎటువంటి మార్పు రావటం లేదు అని అతన్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ షఫీ ఏమి చెబుతాడో తెలుసా? లేదు భగవాన్ గారు, మీ మీద చేసిన చేతబడి నేను అనుకున్న దానికంటే కూడా ఎక్కువ, అంటే చాలా ఎక్కువ బలంగా ఉంది. అది అంత సులభంగా తొలగదు. అది తొలగాలంటే మనం ఇంకొక నరబలి ఇవ్వాల్సిందే. ఈసారైతే మాత్రం ఖచ్చితంగా 100కి 100% పనిచేస్తుంది, నేను గ్యారంటీ ఇస్తున్నాను. కాబట్టి మీరే ఎవరినైనా వెతికి సిద్ధం చేయండి, లేదంటే నాకు 3 లక్షలు ఇవ్వండి, నేనే ఎవరినైనా సిద్ధం చేస్తాను అని చెబుతాడు. ఇప్పుడైనా చాలు, ఆపయ్య నీ అబద్ధాలు, నువ్వు చేస్తుందంతా మోసం అని చెప్పకుండా భగవాన్ గుడ్డిగా మళ్ళీ 3 లక్షల రూపాయలు ఆ మొహమ్మద్ షఫీకి ఇస్తాడు. తర్వాత షఫీ రోడ్ల మీద అదే తరహాలో లాటరీ టికెట్లు అమ్ముకునే పద్మ అనే ఒక 52 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీని సిద్ధం చేస్తాడు. ఆమెకు కూడా అదే చెబుతాడు. ఒక 10 నిమిషాల వీడియో రికార్డ్ చేస్తాము, కేవలం 10 నిమిషాలే, ఆ 10 నిమిషాల వీడియోకి 10 లక్షల రూపాయలు ఇస్తాము అని చెబుతాడు. నువ్వు ఎన్ని రోజులు ఇలా రోడ్ల మీద లాటరీ టికెట్లు అమ్ముకున్నా అంత డబ్బు సంపాదించలేవు అని ఆమెకి కొన్ని అలా మాయ మాటలు చెబుతాడు. దీంతో ఆమె కూడా 10 నిమిషాల వీడియోకి 10 లక్షలు వస్తున్నాయంటే ఆ పద్మ కూడా వెంటనే ఆఫర్ని అంగీకరిస్తుంది. దీంతో అది 2022 సెప్టెంబర్ 26 ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో షఫీ తన స్పార్సియా కారులో పద్మను ఆమె ఇంటి నుండి పికప్ చేసుకొని ఆ భగవాన్ ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడికి ఆమెను తీసుకువెళ్ళిన తర్వాత సేమ్ లాస్ట్ టైం వాళ్ళు ఎలా రోస్లీని చంపేశారో అదే విధంగా ఈసారి కూడా పద్మని అంతే విధంగా చంపేస్తారు. మళ్ళీ ఆమె శరీరంలోని కొన్ని భాగాలను ఉడకబెట్టి ఈ ముగ్గురు దరిద్రపు ఎదవులు తింటారు. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆ పద్మ శరీరంలోని కొన్ని భాగాలని ఇంటి వెనకాల ఆ రోస్లీని ఎక్కడైతే పాతి పెట్టారో సేమ్ అక్కడే అదే గొంతను మళ్ళీ తవ్వి
అందులోనే పద్మ శరీర భాగాలను కూడా పాతి పెట్టేస్తారు. ఒకవైపు వీళ్ళు ఇంత సులభంగా ఇంత పెద్ద పెద్ద నేరాలని చేస్తున్నారు, కానీ పోలీసులకు దీని గురించి ఎటువంటి సమాచారం ఉండదు. పోలీసులకు దీని గురించి అంతా ఎలా తెలుస్తుంది? వీళ్ళందరూ ఎలా అరెస్ట్ అవుతారు అంటే చూడండి కథ ఎలా తిరుగుతుందో. ఈ కేసులో మొదటి బాధితురాలైన ఆ లాటరీ టికెట్లు అమ్ముకునే ఆ రోస్లీకి అండగా ఉండేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఇదే కేసులో రెండో బాధితురాలైన లాటరీ టికెట్లు అమ్ముకునే ఈ పద్మకి ఒక కొడుకు ఉంటాడు. అతను చెన్నైలో ఏదో జాబ్ చేస్తూ ఉంటాడు. అతనికి తన తల్లితో ప్రతిరోజు మాట్లాడే అలవాటు ఉంటుంది. పద్మ హత్యకు గురైన రోజు కొడుకు తన తల్లికి ఫోన్ చేస్తాడు. కానీ ఇక్కడ అతని తల్లి చనిపోయి ఉంటుంది కాబట్టి ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సర్లే అమ్మ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయి ఉంటుంది అని అనుకుంటాడు. కానీ ఆ రోజు విడిచిపెట్టి నెక్స్ట్ డే రోజు కూడా పద్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అప్పుడు తన కొడుక్కి టెన్షన్ మొదలవుతుంది. నిన్నటి నుండి మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్లో ఏదైనా ప్రాబ్లం అయితే వేరే వాళ్ళ ఫోన్ నుండైనా నాకు కాల్ చేసి నాతో మాట్లాడేది, కానీ నాకు ఏ నెంబర్ నుండి కూడా కాల్ చేయలేదు అని తన కొడుక్కి చాలా టెన్షన్ మొదలవుతుంది. దీంతో అతను తన పిన్నికి ఫోన్ చేసి ఈ విధంగా చెబుతాడు, అమ్మ ఫోన్ నిన్నటి నుండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మీరు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మ ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పండి అని అంటాడు. కానీ అతని పిన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇంటి దగ్గర ఎవరూ ఉండరు. ఈ విషయం తన పిన్ని ఫోన్ చేసి చెబుతుంది, నీ అమ్మ ఇంట్లో లేదురా, ఇంటికి తాళం వేసి ఉంది, పక్క ఇళ్లలో వాళ్ళని అడిగితే నిన్నటి నుండి వాళ్ళు నీ అమ్మని చూడలేదంట అని తన పిన్ని అతనితో చెబుతుంది. దీంతో అతనికి ఇంకా కొంచెం ఆందోళన కలుగుతుంది. సరే పిన్ని, మీరు ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మ పేరు మీద ఒక మిస్సింగ్ రిపోర్టుని రాయించండి, నేను వీలైనంత తొందరగా ఇక్కడ నుండి బయలుదేరి వస్తాను అని అంటాడు. అప్పుడు పిన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. కానీ పోలీసులు దీని గురించి ఏమీ పట్టించుకోరు. తర్వాత రోజు తన కొడుకు చెన్నై నుండి వచ్చాక తానే స్వయంగా తన తల్లిని వెతకడం మొదలు పెడతాడు. వాళ్ళు ఉన్న ఇంటి దగ్గరే మెయిన్ రోడ్డులో ఒక షాపు ఉంటుంది. ఆ షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను చూసినప్పుడు పద్మ 2022 సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ఒక వైట్ కలర్ స్పార్సియా కార్ ఎక్కి ఎక్కడికో వెళుతూ ఉండడం ఆ సీసీటీవీ కెమెరాలో కనపడుతుంది. అదే లాస్ట్ ఆ పద్మ సజీవంగా కనిపించడం. ఈ వివరాలన్నీ తీసుకొని వెళ్ళి పోలీసులకు ఇచ్చినప్పుడు పోలీసులు ఆ వైట్ కలర్ స్పార్సియా కారు ఎవరిదో అని విచారిస్తారు. అప్పుడే ఆ మహమ్మద్ షఫీ పేరు బయటకు వస్తుంది. ఆ కారు ఆ మహమ్మద్ షఫీది అని తెలుస్తుంది. షఫీకి అదే ఊర్లో రోడ్డు ప్రక్కన ఒక హోటల్ బిజినెస్ కూడా ఉంటుంది. కాబట్టి విచారణ కోసం షఫీ హోటల్కి వెళ్ళినప్పుడు పోలీసులను చూడగానే షఫీ అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు పోలీసులకు అర్థమవుతుంది, షఫీ మమ్మల్ని చూసి పారిపోతున్నాడంటే అతను ఏదో తప్పు చేశాడని. అందుకే అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చి అతనికి 2 తగిలించేసరికి మొత్తం నిజం చెప్పేస్తాడు. అప్పుడు ఈ కేసులో ఆయుర్వేద డాక్టర్స్ అయిన ఆ భగవాన్ సింగ్, అతని యొక్క భార్య లైలా సింగ్ పేర్లు కూడా చేరతాయి. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ తర్వాత పోలీసులు ఆ మహమ్మద్ షఫీ యొక్క ఫోన్ను చెక్ చేసినప్పుడు అందులో శ్రీదేవి పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయి ఉంటుంది. దీని అర్థం భగవాన్ సింగ్తో 2-3 సంవత్సరాలుగా ఒక అమ్మాయిలాగా, అంటే ఆ శ్రీదేవిలా మెసేజ్ చేసింది మరెవరో కాదు, ఈ మహమ్మద్ షఫీనే. ఫేస్బుక్లో ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసుకొని శ్రీదేవి అనే పేరుతో ఒక మహిళ ప్రొఫైల్ని పెట్టుకొని ఆ భగవాన్ సింగ్తో చాటింగ్ చేసింది ఈ మహమ్మద్ షఫీనే. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మహమ్మద్ షఫీ ఎందుకు ఇదంతా చేశాడు? అతనికి స్త్రీల మీద ఎందుకంత ద్వేషం అన్నది ఎప్పటి వరకు క్లారిఫై కాలేదు. కానీ అతని యొక్క మెంటాలిటీ చూస్తుంటే అతను ఒక సైకో కిల్లర్ని తీసిపోడు అని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో ఈ మహమ్మద్ షఫీ ఆ 2 భార్యాభర్తలకి కూడా ఈ కేసులో కఠినంగా శిక్షలు పడ్డాయి. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ విన్నాక మీరు ఒక థ్రిల్గా ఫీల్ అయ్యి ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీ జీవితం బాగుపడడానికి మరొకరి జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేయకండి. సో ఫ్రెండ్స్, ఈ కేసులో మనకి అర్థమైంది ఏమిటి అంటే, మనం గ్రహించింది ఏమిటి? ఈ నరబలులు అలానే ఈ మూఢత్వాల మాయలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చిందో దానికి పరిష్కారం వెతకండి. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ ఆ పరిష్కారం వెతికే దారిలో ఇలాంటి మంత్రగాల మాయలో పడి, ఈ మూఢత్వాల మాయలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. సో ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుత సమాజం ఎటు పోతుందో కూడా అర్థం కావటం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.